అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే పోసాని కృష్ణ మురళికి బెయిల్ వచ్చేస్తుందేమో అని నేను పొద్దున్నుంచి కూడా కొంచెం కంగారుగా ఉండింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి బెయిల్ రాకూడదు, ఇలాంటి వాళ్ళు జైలుకి వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి శిక్ష పడాలి. ఒకవేళ బెయిల్ వస్తుందేమో అని నేను పొద్దున్నుంచి కూడా కొంచెం కంగారుగానే ఉన్నా. కానీ ఇప్పుడు నాకు ఆ డౌట్ లేదు. ఖచ్చితంగా పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చే అవకాశమే లేదు. నేను ఎందుకు ఇంత నమ్మకం చెప్తున్నా అంటే ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేసింది మనోడు పొన్నువల్ల సుధాకర్ రెడ్డి. మనోడు హ్యాండిల్ చేశాడు ఈ కేసుని. మనోడు ఏ కేసు హ్యాండిల్ చేసినా కానీ ఒక్కటి కూడా గెలిచినట్టు దాఖలాలే లేవు. మనోడు ఏ కేసు హ్యాండిల్ చేయని అది సర్వనాశనమే. పొన్నివేల సుధాకర్ మాట్లాడుతూ పోసానికి బెయిల్ వచ్చే అవకాశమే లేదు, ఖచ్చితంగా జైలుకి పోతాడని చెప్పేసి ఏదో కోపంలో ఏదో ఆవేశంలో మనోడు నోరు జారేశాడు. పోసానికి మేము ఎంత ట్రై చేసినా పోసానికి బెయిల్ వచ్చే అవకాశం లేదు, మేము మాట్లాడినా ఒకటే మాట్లాడిపోయినా ఒకటే, బెయిల్ మాత్రం రాదని చెప్పేసి మనోడు క్లియర్ కట్గా చెప్పేయడం జరిగింది. మరి ఆలోచించి చెప్పాడా లేకుంటే ఆలోచన లేకుండా చెప్పాడా లేకుంటే నోరు జారి చెప్పాడా అర్థం కాల. బట్ ఈ మన సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడతారు ఒకసారి విందాము, చూడండి. కామెడీగా ఉంటుంది. ఒకసారి మనోడు ఏం మాట్లాడతారు చూడండి. బుక్ రాజ్యాంగం చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది. నువ్వేమని అనుకో పొన్నివేల సుధాకర్ రెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగమే వేలుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం పెట్టుకోబాకు నువ్వు. రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, అదే నడుస్తుంది. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే దోపిడీలు చేశారో, ఎవరైతే దౌర్జన్యాలు చేశారో వాళ్ళ పట్ల రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. నువ్వు కంగారు పడబాకు. ఇంకా చెప్పు. ఈ ప్రభుత్వానికి ప్రజలు వీళ్ళకి అధికారం కట్టబెట్టింది వాళ్ళకేదో ఒరగబెడతారని వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు నిర్వర్తిస్తారని, అది గాలి కుదిలేసి కక్ష సాధింపు కోసం ఈ ప్రభుత్వంలోకి వచ్చినట్టుంది. ఎప్పుడు కొన్ని కేసులు అయితే 3 సంవత్సరాల నాడు కేసులు కూడా కొత్తగా ఆర్డర్ చేసి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం జరిగింది. ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలైనా తప్పు చేస్తే తీస్తారు కదా బయటికి. ఎందుకు వదిలిపెట్టాలి? వదిలిపెట్టరు కదా. అది 3 సంవత్సరాల 4 సంవత్సరాల 5 సంవత్సరాల మీరు అధికారంలో ఉన్నానన్న రోజులు మీరు చేసిన తప్పులు, మీరు దోచుకున్న భూములు, మీరు సంపాదించిన అక్రమ డబ్బు ఏమైనా అన్ని బయటికి తీస్తారు కదా. ఎందుకు లోపల పెట్టాలి? ఎందుకు దాపెట్టరు కదా సుధాకర్. నేను సుప్రీంకోర్టు కూడా మన తలసరి రఘురాం గారు, లేళ్లపిరెడ్డి గారు, దేవినేని అవినాష్ గారు, జోగి రమేష్ గారు కూడా నేను పేరు కావడం జరిగింది. అక్కడ కోర్టు వారు కూడా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. 3 సంవత్సరాల తర్వాత మీరు కేసులు పెడుతున్నారంటే అధికారం మారిన తర్వాత మీకు అధికార బలంతో మీ ప్రత్యర్థులను వేటాడుతున్నారని సుప్రీంకోర్టు వారు కూడా ఆఫ్ రికార్డ్ అడిగారు. ఆఫ్ రికార్డ్ చెప్పారంట. ఏదో ఈయన కూర్చొని ఉంటే ఈయన దగ్గర కోర్టు వచ్చి న్యాయ వ్యవస్థ వచ్చి న్యాయవాదులు వచ్చి ఈయన దగ్గర చెప్పారు. ఆన్ రికార్డ్ కాదు, పాస్ గల చట్ట సమతం కాకపోయినా ఇబ్బంది లేదు. 111 అనేది ఇప్పుడు సెక్షన్ అనేది 111 సెక్షన్ అది పోసాని కృష్ణమురళి మీద పెట్టారంట. అది పెడితే బయటకు వచ్చే అవకాశాలే లేవు, బయటకు రాదని చెప్పి మనోడు చెప్తున్నారు. చూడండి, 111 సెక్షన్ పెట్టారంట. 111 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్. అది 246 ఆఫ్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ప్రకారం అది ఎందుకు పెట్టారంటే కాంట్రాక్ట్ కిల్లింగ్, ల్యాండ్ గ్రాబింగ్, బ్యాంక్ ఫ్రాడ్, సైబర్ నేరాలు ఈ తప్పక వాటికి ఐపీసీలో సరైన సెక్షన్ లేదు కాబట్టి 111 తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు నలుగురు కూర్చొని ఎవరైనా చుట్టాట ఆడుతున్నా కూడా 111 పెడుతున్నారు వీళ్ళు. అది ఆర్గనైజ్ ప్యాకాట. ఎవరైనా నలుగురు కలుసుకొని ప్యాకాట ఆడుతుంటే వాళ్ళ మీద కేసు పెడతారు. కొంపదీసి నువ్వు ఆడబాకు సుధాకర్ రెడ్డి. కొంపదీసి నువ్వేమైనా ఆడుతుంటావేమో నువ్వు కొంచెం చూసుకొని ఆడుకో. ఎందుకంటే నీ మీద కూడా కేసు పెట్టి 111 పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ప్యాకాట ఆడుతున్నావు కాబట్టి. నువ్వు చెప్పిన లెక్క 111 ఎవరి మీద పెడతారంటే సోమసంజయ్ చెప్పారు. అంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి గొడవలు పెట్టినా, విధ్వంసాలు సృష్టించినా, అలా సృష్టించాలని చేసినా కూడా 111 పెడతారు. సరేనా? పోసాని కృష్ణమురళి చేసింది అదే పని.
కులాలకి, ప్రాంతాలకి, మతాలకి విధ్వంసాలు రేగొట్టే విధంగా పోసాని కృష్ణమురళి మాట్లాడడం జరిగింది. అందుకే 111 కేసు పెట్టడం జరిగింది. రేపు ఎవరికి ఇది ఒక్కరికి పోసాని కృష్ణమురళి గారితో ఏం జరగలేదు, ఆగదు ఇది. ఎవరైనా వాళ్ళకి ఇష్టపడిన వాళ్ళు పాప ఎవరో పొద్దుబాక చెట్టు కింద నలుగురు చిట్టాడు కార్డ్స్ ఆడుకున్నా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 పెడతారు వాళ్ళకి నచ్చకపోతే. నీ మాట్లాడిన తర్వాత పొన్నువేల సుధాకర్ రెడ్డి నీ మాట్లాడిన తర్వాత ఇక నుంచి ఎవడు పేకాట ఆడవు, పేకాట అనే ఎవడు ఆడ, ఇంకా నువ్వు చెప్తివా పేకాట ఆడితే 111 కేసు పెడతారు, బెయిల్ రాదు, నేరుగా జైలుగా పోవాలని నువ్వు చెప్పావు. ఇక మీ పార్టీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఇక పేకాట ఆడరు. ఈ దెబ్బతో నువ్వు మంచి స్టేట్మెంట్ ఇచ్చావు వాళ్ళకి. పోస్టింగ్స్ అని అడిగారు, వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్స్ కన్నా దుర్మార్గం నా దగ్గర ఉండే చూపిస్తాను. చూపి మా పార్టీ పెద్దలు ఆ పోస్టింగ్స్ తీసుకుపోయి డీజీపీ గారిని మీట్ అయినా నువ్వు చూపి మీ పార్టీ వాళ్ళని, మీ పార్టీ నాయకుల్ని ఎవరైనా దుర్భాషలు ఆడుతుంటే ఏది పోసాని కృష్ణమురళి లాగా చిన్నపిల్లను ఉద్దేశించి నీకు కూతురు ఉంది, నీ కూతురు కూడా పెద్దదవుద్ది, నేను కూడా బతికే ఉంటాను, రక్త కన్నీరు చూస్తావు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఏ ఉద్దేశంతో మాట్లాడారు, వాడు ఆలోచనలు ఏమైంది? అలాంటి మాటలు ఎవడైనా మాట్లాడుంటే నువ్వు చూపించు, బయట పెట్టు. నా దగ్గర ఉన్నాయన్నావు కదా సెల్లులో, చూపించచ్చు కదా, ఎందుకు చూపించలా? ఎందుకంటే అట్ట ఎవడు మాట్లాడాల, పోసాని కృష్ణమురళిలాగా మాట్లాడినట్టు ఎవరు మాట్లాడాల? మీ పార్టీలో ఉన్నోళ్ళే మాట్లాడారు. పోసాని కృష్ణమురళి అయితేమి, రోజా అయితేమి, జబర్దస్త్ రోజా, గొబ్బు రోజా, అలాగే బోరుగట్ట అనిల్ అయితేమి, ఇంకా కోడాల నాని అయితేమి, వల్లబిండి వంశీ అయితేమి, పేని నాని అయితేమి, వాళ్ళు మాట్లాడారు. జనసేన టీడీపీ కార్యకర్తలు ఎవరు మాట్లాడాలా? లేస్తే నా చేతిలో నా దగ్గర ఉన్నాయంటే చూపించు. పొన్నివేల సుధాకర్ రెడ్డి చూపించచ్చు కదా, ఎందుకు దాపెట్టుకుంటావు? చూపించు. ఎస్పీలు మీట్ అయ్యారు, ప్రతి జిల్లాలో రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఏవైనా ఆ రిపోర్ట్లు చట్టం అందరికీ సమానం ఆర్టికల్ 14 చెప్తుంది. ఈ రాష్ట్రంలో చట్టం అందరికీ సమానమా? మా నాయకుల మీద నాయకుల యొక్క అరుస్తున్నాడు, కోపం వచ్చేసింది మనోడికి. చట్టం అందరికి ఒకలాగా అని చెప్పిందంట. మరి వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు మాత్రం చట్టం ఏం చేశారు? మరి ఒకలాగా పరిపాలించారా? ఒకలాగా చట్టాలు తీసుకున్నారా? ఒకలాగా డీల్ చేశారా? మనోడు కోపం వచ్చేస్తుంది. పెట్టినటువంటి పోస్టింగ్స్, ప్రతి పోస్టింగ్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అవి పుట్ట దాఖలు చేశారా లేదా ఒక్కసారి గుండె మీద వేసుకున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే పోసాని కృష్ణమురళి గారు మీడియా సమావేశాల్లో కొన్ని కామెంట్స్ చేసి ఉండొచ్చు. భావ స్వేచ్ఛ అనేది చాలా వరకు రిస్ట్రిక్టెడ్ కూడా ఉంటది. దానిలో చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు ప్రియంప్ట్ ఇట్. ఏది అబ్సీన్ ఇప్పుడు చెప్పనంట. ఇప్పుడు చెప్తే ఆపోజిట్ లాయర్లు కాపీ కొట్టేస్తారు. నేను ఇప్పుడు చెప్పను దాని గురించి. నేను కోర్టులోనే చూసుకుంటాను, నీ కోర్టులోనే తెలుసుకుంటాను. కోర్టులో నువ్వేం తెలుసుకునేదా? నీ మొగానికి ఒక్క కేసన్నా, పొన్నివేల సుధాకర్ రెడ్డి ఒక్క కేసన్నా నీ మొగానికి నువ్వు గెలిచావా? ఒక్క కేసును సాధించావా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశావు, ఏం నిరూపించావు? ఏం ఆధారాలు తీసుకొచ్చావు? ఆయన తప్పు చేసినట్టు నిరూపించలా? అది మనం ఏ కేసు వాదించినా కానీ అది ఘాటుకే. అందుకే కావాలి మన పొట్టిరెడ్డి మనోడు వస్తాడు చెప్పాడు ఆవిడ భార్యకి, ఎవరికి పోసని వాళ్ళ భార్య గారికి చెప్పారు, మా ఊడు పొన్నివేల సుధాకర్ రెడ్డి వస్తాడు, మా ఊడు వాడు చూసుకుంటాడు అని. అంటే మా ఊడు వస్తే ఈ కేసు తెగదు, ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్తే నేను రేపో ఎల్లుండో నేను పరామర్శించడానికి వెళ్తాను, వెళ్ళి దాన్ని నేను రాజకీయం చేస్తాను అని చెప్పేసి మనోడిని ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే కేసు ఇంకెవరినైనా పెట్టుంటే, ఇంకెవరినైనా కానీ వాదించమని పంపించుంటే బహుశా ఒకవేళ బెయిల్ వచ్చి ఉండొచ్చు మేబీ. కానీ పొన్నివేల సుధాకర్ రెడ్డి వచ్చారంటే ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశమే లేదు, ఖచ్చితంగా బెయిల్ రాదు. మనోడు చెప్పేశాడు ఆల్రెడీ, సెక్షన్ 111 పెట్టేశారు, దాని మీద బెయిల్ రాదు, దానికి బెయిల్ రాదు, ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి అని చెప్పేసి మనోడు చెప్పేశాడు. ఇంకా మనకు కంగారు ఎందుకు? ఖచ్చితంగా జైలుకే వెళ్తాడు పోసాని, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బెయిల్ మాత్రం వచ్చే అవకాశం లేదని చెప్పి మనోడు చెప్పాడు. ఇలాంటి వాళ్ళు ఉన్న రోజు మనం తిట్టిన వాళ్ళని జైలుకి పంపించవచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నంతవరకు. ఎందుకంటే మనోడు అంత టాలెంటెడ్ కళాకారుడు మన పొన్నివేల సుధాకర్ రెడ్డి, అంత టాలెంట్ మనోడికి. సరే, జై హింద్.